హలో క్రికెట్ లవర్స్. ఈ రోజు మన చోడవరంలో థ్రిల్లింగ్ కౌంటీ మ్యాచ్ జరిగింది. కౌంటీ విషయానికి వస్తే 5 ఓవర్స్ 65 రన్స్. బ్యాట్స్మెన్ అనిల్ ఫ్రమ్ చోడవరం, బౌలర్ శివాజీ ఫ్రమ్ మాడుగుల. ఫస్ట్ బాల్ డాట్ బాల్, సెకండ్ బాల్ భారీ షాట్కి అతను సింగిల్ రన్ మాత్రమే. థర్డ్ బాల్ బ్యూటిఫుల్ షాట్ బై బ్యాట్స్మెన్ 4 runs. ఫోర్త్ బాల్ బ్యూటిఫుల్ షాట్ బై బ్యాట్స్మెన్ భారీ 6. ఫిఫ్త్ బాల్ మంచి షాట్కి అతను సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు 2 runs. సిక్స్త్ బాల్ డాట్ బాల్, ఓవర్ పూర్తి అయ్యేసరికి బ్యాట్స్మెన్ 13 runs కొట్టాడు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్, సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ భారీ షాట్కి ప్రయత్నం సింగిల్ రన్ మాత్రం. సెకండ్ ఓవర్ థర్డ్ బాల్ మరో భారీ షాట్కి అతను సింగిల్ రన్ మాత్రమే. సెకండ్ ఓవర్ ఫోర్త్ బాల్ భారీ షాట్కి అతను మంచి ఫీల్డింగ్ 2 runs మాత్రమే. సెకండ్ ఓవర్ ఫిఫ్త్ బాల్ మరొక భారీ షాట్కి అతను సింగిల్ రన్ మాత్రమే. సెకండ్ ఓవర్ ఫైనల్ బాల్ 2 runs మాత్రమే. 2 ఓవర్స్కి 20 runs కొట్టాడు బ్యాట్స్మెన్ ఇంకా 3 ఓవర్లకి 45 runs. మరి బ్యాట్స్మెన్ కొడతాడో లేదో చూద్దాం. బ్యాట్స్మెన్ నుంచి భారీ షాట్కి అతను ఓన్లీ 2 runs మాత్రమే. బ్యాట్స్మెన్ నుంచి భారీ 6. బ్యాట్స్మెన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ మరొక 4. బ్యాట్స్మెన్ నుంచి భారీ షాట్కి ప్రయత్నం సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు 3 runs ఈజీగా వచ్చేసాయి. థర్డ్ ఓవర్ ఫైనల్ బాల్ 2 runs మాత్రమే. బ్యాట్స్మెన్ 3 ఓవర్లకి 38 runs కొట్టాడు, ఇంకా 2 overs 27 runs కొట్టారు. 2 ఓవర్ ఫస్ట్ బాల్ భారీ షాట్కి ప్రయత్నం 2 runs. 10 balls 25 runs కొట్టాలి. చాలా రసవతంగా జరుగుతుంది. బ్యాట్స్మెన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. బ్యాట్స్మెన్ చాలా ఈజీ అయిపోయింది. 9 balls 17 runs మాత్రమే కొట్టారు. డాట్ బాల్ అగైన్ డాట్ బాల్, కమ్బ్యాక్ ఫ్రమ్ బౌలర్ శివాజీ. అగైన్ డాట్ బాల్, ఇంకా 6 బాల్కి 17 runs కొట్టాలి. భారీ 6 బిల్డింగ్ ఎక్కేసింది. ఇంకా 5 బాల్కి 11 runs మాత్రం కొట్టాలి. ఎవరు గెలుస్తారో చూద్దాం. బ్యాట్స్మెన్ నుంచి భారీ షాట్ టాప్ ఏజ్ తీసుకుని ఆఫ్ సైడ్ వెళ్ళింది. బ్యాట్స్మెన్ 3 runs తీసుకున్నారు. ఇంకా 4 balls 8 runs కొట్టాలి. వికెట్లు తీసే క్రమంలో బ్యాట్స్మెన్ మొదటి వికెట్ని రన్అట్ రూపంలో కోల్పోయాడు. ఇంకా 3 balls 7 runs కొట్టాలి. బ్యాట్స్మెన్ నుంచి భారీ షాట్ బౌండరీ లైన్ దగ్గర చక్కటి క్యాచ్. ఇంకా 2 balls 7 runs కొట్టాలి. టాప్ ఎడ్జ్ తీసుకొని క్యాచ్ డ్రాప్ 2 runs వచ్చాయి. 1 బాల్కి 5 runs కొట్టాలి. బౌలర్ శివాజీ తెలివిగా లో ఫుల్ టచ్ చేసి ఎటువంటి బౌండరీ రాకుండా 3 runs తేడాతో మ్యాచ్ విన్ అయ్యాడు.